హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో సింపుల్గా అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ పాలకూర ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందుగా పాలకూరని ఒక 4-5 కట్టల వరకు తీసుకున్నాను. ఈ పాలకూరను ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా చూస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే ఒక 2-3 ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇవి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలానే పాలకూరను మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, టేస్టీగా పాలకూర ఫ్రై రెడీ. ఈ పాలకూరను వేడివేడిగా రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అంతే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.